నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎల్లారెడ్డిలో 25 సెంటీమీటర్ల భారీ వర్షం. గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు. ఎల్లారెడ్డిలో బీభత్సం సృష్టించిన వర్షం. తెగిపడిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విజ్ఞప్తి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 25 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మండలంలోని ఎల్లారెడ్డి రుద్రారం మధ్యలో బ్రాహ్మణపల్లి వద్ద చెరువు ప్రమాదకర స్థాయిలో అలుగుపారడంతో నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై కొట్టాల్ వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిపివేసిన అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తిమ్మాపూర్ గ్రామంలో చెరువు కట్ట తెగిపోయి ప్రమాదకరంగా మారింది. అడవి లింగాల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డి తిమ్మారెడ్డి మధ్యలో వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని వెలుట్ల వెంకటాపూర్ గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించడంతో పంట పొలాలు నీట మునిగాయి. పర్యవేక్షిస్తున్న అధికారులు ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురవడంతో ఆర్డీఓ పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, సిఐ రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, ఎస్ఐ బొజ్జ మహేష్ వర్షంతో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి పట్టణ శివారులోని వడ్డెర కాలనీ వద్ద ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై వర్షం వరద దాటికి పొంగిపొర్లడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మండలంలోని బ్రాహ్మణపల్లి పొంగిపొర్లడంతో రుద్రారం, ఎల్లారెడ్డి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే మండలంలోని కొట్టాల్ లక్ష్మాపూర్ బ్రిడ్జి వద్ద తాకిడికి తెగిపోయింది, ప్రమాదకరంగా మారింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటువైపు ప్రయాణికులు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు. కాగా ఎల్లారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజల ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. ఎల్లారెడ్డిలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షానికి మంగళవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వినాయక చవితి పండుగ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే వీడియో సందేశం ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షం నేపథ్యంలో ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, పంటలకు నష్టం వాటిల్లిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ, డీఎస్పీతో పాటు వివిధ శాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. తాను కూడా హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి బయలుదేరుతున్నానని, ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. మునిగిపోతున్నాయి కదా ఇక్కడ పొలాలు, నేను కూడా బయలుదేరినాను. ఇక్కడ మన తాండూరు సైడ్, ఇటు సైడ్ కూడా మన తిమ్మారెడ్డి ఇటు సైడ్ కూడా బాగా కొన్ని పంట పొలాలు, లింగంపేట కూడా. ఓకే, మీరు మాట్లాడండి. కలెక్టర్ చాలా హెవీగా ఉంది. లింగంపేటలో ముంబాజీ పెట్టి ఇవన్నీ అన్ని మునిగిపోతున్నాయి. తిమ్మారెడ్డి కూడా తిమ్మాపూర్ చెరువు కూడా కొంత లైట్ దిగినట్టు కూడా తెలిసింది సార్. ఎల్లారెడ్డిలో అది కళ్యాణి డ్యామ్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. టీ గారు చెప్పమని చెప్పాను సార్. కళ్యాణి నుంచి నిజాం సాగర్ వాటర్ ఒకేసారి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను సి గారికి చెప్పి అలర్ట్ ఉండమని చెప్పినాను. సి గారికి చెప్పినాను. నేను కూడా బయలుదేరినాను, కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాను కూడా. ఎల్లారెడ్డి ప్రజలందరూ కూడా
భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కట్టలు తెగిపోతున్నాయి. తిమ్మారెడ్డిలో ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో కూడా 3 వాగు మధ్యన ఇరుక్కుపోయినరు. మళ్ళీ తాండూరు దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది. అన్ని పొలాలు పోయినాయి. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్డు కూడా అయిపోయింది. ఇప్పుడే డి గారితో మాట్లాడాను, సి గారితో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడినా, అందరు ఆఫీసర్తో మాట్లాడుతా ఉన్నా. ఎవ్వరు కూడా బయటకు రావద్దు, జాగ్రత్త ఉండండి. నేను కూడా బయలుదేరుతాను, కాన్స్టిట్యూన్సీలో తిరుగుతాను. తిమ్మారెడ్డి దగ్గర 3 కూడా మరి వాగులో చిక్కపోయినరు. వాళ్ళని రక్షించే బాధ్యత మన అందరిది. నేను కూడా అక్కడికి వస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజు వినాయక చవితి రోజు అందరూ కూడా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం బొంగుగుడిసె వద్ద వరదలో 10 మంది చిక్కుకోవడం జరిగిందని, వారిని హెలికాప్టర్ల ద్వారా సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామం వాగు వద్ద పౌల్ట్రీ ఫామ్లో చిక్కుకున్న 3 సైతం ఎన్డీఆర్ బృందాల ద్వారా వెంటనే రక్షించాలని అధికారులను కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియో సందేశం ద్వారా ఇప్పటికే అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారు. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల దాటికి కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. దీంతో రేపు విద్యాసంస్థలకు సెలవిస్తున్నట్లు డీఈఓ రాజు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు అలుగుపారుతోంది. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా పూర్తి స్థాయిలో నిండడంతో పాటు ప్రాజెక్టు అలుగు పొంగిపొలుతున్నట్లుగా ఇరిగేషన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పరిసరాలకు పర్యాటకులను అనుమతించట్లేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ వద్ద సహాయక చర్యలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. అన్నాసాగర్ శివార్లో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇదివరకే 4 కాపాడగా తాజాగా మరో 5 విపత్తు నిర్వహణ బృందాలు ఒడ్డుకు చేర్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్లారెడ్డిలో 25 సెంటీమీటర్ల భారీ వర్షం. గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు. ఎల్లారెడ్డిలో బీభత్సం సృష్టించిన వర్షం. తెగిపడిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.